నెల్లూరు నగర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. బలమైన నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నగరంలోని 54 డివిజన్లో టీడీపీకి చెందిన పలువురు నాయకులు, సుమారు 60 కుటుంబాలు పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది. నెల్లూరు రామ్జీ నగర్లోని వైసీపీ సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి, వైఎస్ఆర్సీపీలో కలిసి పనిచేయడానికి అనేక మంది ముందుకు రావడం, రోజు కూడా ఇటీవల 2 రోజుల క్రితం కూడా ఒక 100 కుటుంబాలు 53వ డివిజన్ నుంచి రావడం జరిగింది. అలానే ఈరోజు 54వ డివిజన్ నుంచి కూడా సుమారుగా 60 కుటుంబాల దాకా ఈరోజు వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి మంజు గారి ఆధ్వర్యంలో, అలానే దస్తగిరి గారు వారు కలిసి అక్కడ ఉన్నటువంటి మా డివిజన్ అధ్యక్షుడు మస్తాన్ కానీ మిగిలినటువంటి డివిజన్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి సూచనల సలహాలతో వారు ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నేను ఒకటైతే మాటిస్తూ ఉన్నాను, ఇంకా మనం ప్రతిపక్షంలో 2-3 సంవత్సరాలు ఉండాలా అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేస్తామని వచ్చినందుకు సంతోషపడుతూ, మీకు ఆ విలువ, గౌరవం పార్టీలో ఉండేలాగా తప్పకుండా నేను మీతో పాటు ఉంటానని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కోసం మనం ఏ విధంగా పోరాడతామో, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం వారందరికీ కూడా ఆ న్యాయం, గౌరవం, మీ ద్వారా 10 మందికి సహాయం చేసే పరిస్థితి కలిగించి మీకు ఆ విలువని ఇచ్చేటట్టుగా మాత్రం తప్పకుండా మీతో పాటు ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు పార్టీలో చేరిన వారందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం, గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అందరం కలిసి పనిచేద్దామని కూడా నేను వారందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను.